హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఇట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇదైతే నేను మీషోలో ఒక 2 శారీస్ ఆర్డర్ పెట్టిన, దాన్ని రివ్యూ వీడియో అనమాట. ఇది అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ శారీ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని ప్రైస్ అండ్ అది నేను ఇక్కడ కూడా డిస్ప్లే మీద కూడా ఇస్తాను. దీని ప్రైస్ అండ్ ఫోటో కూడా ఎట్లుంది, లోగో ఎట్లుంది, మనకి ఎట్లా వచ్చింది అండ్ అది క్లాత్ ఏంటిది, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు నా ఛానల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను ఇప్పుడు ఈ శారీ ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతము అండ్ మేము గుట్టకు పోయేది ఉంది, అంటే యాదగిరి గుట్టకు పోయేది ఉంది, కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి నాకు. అందుకని నేను సింపుల్గా పార్టీ వేర్గా ఉండాలి, మనకు వేరింగ్కి కూడా ఈజీగా ఉండాలంటే ఈ శారీ తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు ఇది అయితే ట్రెండింగ్లో ఉంది కదా, అందుకనేసి నేను ఈ శారీ తీసుకున్నా. దీనికైతే వర్క్ బ్లౌజ్ వచ్చింది, మనకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. దీనికి చెమ్కి ఎంబ్రాయిడరీ అంటారు, దీంతో మొత్తం సాటిన్ వర్క్, ఫ్లవర్స్ వచ్చేసి అంటే మొత్తం మల్టీ కలర్ లాగా వచ్చింది. చెమ్కిస్ వచ్చి పింక్, వైట్ ఇట్లా మల్టీ కలర్స్ లాగా అన్నిటి మీదకి వేసుకోవచ్చు. దీని మీదకే కలిసినా కూడా మనం ప్లెయిన్ వైట్ శారీ, క్రీమ్ శారీ, ఎల్లో కలర్ శారీ మీదకి కూడా ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ వెనకాల వర్క్ మంచిగా పడడానికి కోసానికి ప్రింట్ కోసానికి కొంచెం ప్రింట్ ఇచ్చారు అండ్ డాట్స్ కూడా ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం ఓవరాల్ బ్లౌజ్ ప్లెయిన్గా వదిలేయకుండా అక్కడక్కడ డాట్స్ కూడా ఇచ్చారు. అది కూడా మొత్తం సాటిన్ వర్కే ఫ్లవర్స్ వేసి. అండ్ శారీ క్లాత్ విషయానికి వస్తే మొత్తం జార్జెట్, ప్యూర్ జార్జెట్. అండ్ మనకు శారీ లెంత్ అయితే ఎంత వచ్చిందంటే చాలా బాగా వచ్చింది లెంత్. మోస్ట్లీ ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మనకి శారీ యొక్క లెంత్ అనేది ఎక్కువ రాదనమాట. పొడుగైనా వెడల్పైనా కూడా ఎక్కువ రాదు, చాలా తక్కువ వస్తుంది, చింగులు తక్కువ వస్తాయి. అండ్ హైట్ కూడా కొద్దిగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి సరిపోదు. బట్ ఈ చీర అట్లా కాదు, హైట్ అయితే చాలా వరకు సరిపోయింది. అంటే మనం బయట షాప్లలో తీసుకుంటే ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది. అండ్ టాజల్స్ కూడా వచ్చినాయి మనకు శారీకి. నాకైతే చాలా వర్త్ అనిపించింది. మోస్ట్లీ నాకు జార్జెట్ శారీస్ కట్టుకోవడం ఇష్టము, చాలా బాగుంది శారీ. నేనైతే 5 out of 5 రేటింగ్ ఇస్తాను ఈ శారీకి. అండ్ ఇంకొక శారీ తీసుకున్నాను నేను, ఇది మనకి కలంకారీ మోడల్లో వచ్చిందనమాట శారీ. నేను ఇక్కడ పక్కకి ఇస్తాను దాని ప్రైజ్ అండ్ ఫోటో, లోగో ఎట్లా వచ్చింది మనకు అనేది. అది కూడా 2 ఒకేసారి పెట్టినా, మనకి ఏదైనా అర్జెంటుగా ఎమర్జెన్సీగా 2 ఒకటేసారి రావాలనుకున్నప్పుడు 2 ఒకటేసారి ఆర్డర్ పెట్టండి. అవి డెలివరీ అవ్వడం కూడా 2 ఒకటేసారి ఆన్ టైం డెలివరీ అవుతున్నాయి. మోస్ట్లీ ఈ మధ్య అయితే మనకి మీషోలో ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కటి ఆన్ టైం డెలివరీ. మనకు డెలివరీ డేట్ కంటే 2 days ముందే వచ్చేసింది. నాకైతే 2 days ముందే వచ్చింది డెలివరీ డేట్ కంటే. అండ్ 2 సేమ్ కలర్ తీసుకునేది శారీస్ అని మీరు అనుకోవచ్చు. సో 2 నాకు కాదు, ఒకటైతే నేను చెప్తా వీడియో ముందు పోయినాక నేను చెప్తా 2 సేమ్ కలర్ ఎందుకు తీసుకున్నా అనేసి. అండ్ ఈ శారీ సంగతికి వస్తే నాకు చాలా నచ్చింది. కలంకారీ మోడల్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినా కూడా చాలా బాగుంది శారీ అయితే. అండ్ క్లాత్ విషయానికి వస్తే సెమీ కాటన్ అనమాట, కొంచెం సిల్క్ పోక్ కలిసింది, ప్యూర్ కాటన్ అయితే రాలేదు. దాంట్లో కూడా వాళ్ళు కాటన్ అని ఏం మెన్షన్ చేయలేదు, కానీ కాటన్ టైప్ ఉంది, కొద్దిగా కాటన్ పోగు కూడా కలిసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, అంటే చీరలోనే వచ్చింది, సపరేట్ బ్లౌజ్ పీస్ ఏం రాలేదు. అండ్ చీర లెంత్ కూడా బాగుంది, అంటే సరిపోయేలాగా, మరి షార్ట్గా కూడా రాలేదు. నేను ఇంతకుముందు ఒక చీర తీసుకున్నది అయితే చాలా షార్ట్గా వచ్చింది. అండ్ 2 సేమ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఒకటి అమ్మవారి కోసం కానీ ఒక చీర తీసుకున్నా. అండ్ నేను ఫస్ట్ పెట్టిన చీరనేమో నా కోసం అని తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి తీసుకున్నా. అదేంది అమ్మవారికి కాటన్ చీర వస్తారు, మీదేంది ఇట్లా ఈ చీరలో వస్తారని మీరు అనుకోకండి. మోస్ట్లీ అమ్మవారికి వచ్చిన చీరలు కూడా మనకు అక్కడ అమ్ముతారు, అమ్మవారికి ఒడిబియ్యం పోసిన చీరలు అనేసి అక్కడ అమ్ముతారు కదా, అట్లా కట్టుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఊరికే కాటన్ చీరలు ఈ మధ్య ఎవరు కట్టుకోవట్లేదు, అది అక్కడనే పోతుంది. ఇట్లాంటి చీరలు అయితే ఎవరైనా కట్టుకుంటారు, కట్టుకునే వాళ్ళకి కూడా ట్రెండింగ్లో ఉన్న చీరలు అయితే కట్టుకోవాలని ఇష్టం ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నా. ఆ చీరలో అయితే నేను అమ్మవారికి ఒడిబియ్యం పోసిన. అండ్ ఇంకో చీర ఫస్ట్ తీసుకున్న చీర నేను ఆ బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు, దానికి వైట్ కలర్ చికెన్ కర్రీ బ్లౌజ్ ఆర్డర్ పెట్టుకొని అది కట్టుకున్నాను నేను. సో అది కూడా చాలా బాగుంది కంఫర్ట్ వైజ్. నేను ఆ బ్లౌజ్ రివ్యూ అన్బాక్సింగ్ వీడియో కూడా పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శన రెడ్డి. నేను అర్చన. బాయ్.